షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆయనకు మొత్తం ఇంజనీరింగ్ తెలుసు అంటే ఆ సందర్భం వచ్చే వరకు నాకు ఇది తెలుసు నేను చేస్తాను అనేటువంటి ప్రగల్భాలు పలకడు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్తాడో అప్పుడు నేను చేస్తానని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో చేస్తారు. తర్వాత ఇంజనీరింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక ఆ పరికరాలు ఏమైనా ఉన్నాయో అవి కూడా సుగ్రీవుడు రాజు కదా, యుద్ధానికి వెళ్తున్నాను తర్వాత ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమి అవసరం వస్తాయో అనేటువంటిది అతనికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యం నుంచి పరికరాలన్నీ కూడా ఇంజనీరింగ్ తెలిసినటువంటి వాడు వెంట ఉన్నాడు కదా, అలాంటి పరికరాలన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు. మామూలుగా దారంతో కొలుస్తారు కదా, కట్టేటువంటి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు కొలతలు కొలుస్తారు. అలాంటి కొలిచేటువంటి కావాల్సినటువంటివి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయట. అయితే ఇది చాలామంది మహాసముద్రంలో వీళ్ళు అక్కడ అంతని వేశారు, అది ఎంతవరకు నిజం అని అంటూ ఉంటారు. కానీ ఆ మధ్యకాలంలో నాసా వాళ్ళు దీన్ని నీటి అడుగు భాగాన, సముద్ర అడుగు భాగాన సేతు నిర్మాణం ఉంది అనేటువంటి ఫోటోలు కూడా ప్రచురణ చేశారు. అయితే ఇక్కడ చేయటానికి కూడా మనకి ఎంత పకడ్బందీగా వాళ్ళు చేశారనేటువంటిది కనపడుతుంది. ఏ ప్రదేశంలో చెయ్యాలి అనే దానికి కూడా నీళ్లు ఎక్కువ లోతుగా లేనటువంటి అప్పుడు ఫస్ట్ రాముడు తపస్సు చేస్తాడు, అంటే సముద్రుడు ప్రత్యక్షం కావాలని చెప్పేసి దీక్ష చేస్తాడు. తర్వాత నేను సముద్రుడు ఎంతకీ కనిపించకపోయేసరికి నేను ఈ బాణాన్ని సంధిస్తున్నాను, మొత్తం ఇంట్లో ఉండేటువంటి నీరంతా కూడా ఎగిరిపోతుంది అంటే అప్పుడు సముద్రుడు తన రూపంతో ప్రత్యక్షం అవుతాడు. రామా నా మీద వెయ్యొద్దు, ఫలానా దగ్గర అక్కడ చోరుల భయం ఎక్కువగా ఉంటుంది, అలాంటి చోట నువ్వు వెయ్యి, అక్కడ నీరు లోతు ఎక్కువగా ఉండనటువంటి ప్రదేశం నీకు అక్కడ వంతెన కట్టడానికి అనుకూలంగా ఉంటుందని సముద్రుడే చెప్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ వంతెన కట్టడం అంటే లోతు తక్కువగా ఉంది. ఆ తర్వాత ఏమిటంటే కొన్ని శిలలు ఎలా ఉంటాయంటే నీటి మీద తేలేటువంటి శిలలు ఉంటాయి. తర్వాత మధ్య చెట్లు, లతలు, తీగలు, కొన్ని తీగలు ఎంత గట్టిగా ఉంటాయి కదా, ఆ తీగలు ఉన్నటువంటివి వైర్ లాగా చుట్టడానికి అనమాట. మధ్య చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వానర్లు వాళ్ళకి బలం కూడా చాలా ఎక్కువ అనమాట. అలాంటి చెట్లన్నీ తెచ్చి వాటిని పెట్టి దాంతో తీగలతో అంతా కట్టి అడ్డంగా వేసి దాని మీద రాళ్ళు వేసి, ఎంత ఇంజనీరింగ్ అంటే మనకి చాలా అవి చదువుతున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా చేసి మొదటి రోజు తక్కువ, ఆ తర్వాత ఎక్కువ, అలా 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 రోజు కొంచెం పెంచేసి 5 రోజుల్లో మొత్తం వంతెన నిర్మాణం పూర్తి చేస్తారు. ఆ రోజు ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశి ఆ రోజు. అందుకని ఆ రోజుకి అది పూర్తి చేశారు కాబట్టి దానికి విజయక ఏకాదశి అనేటువంటి పేరు. కానీ ఏదేమైనా కూడా 5 రోజుల్లో అంత పెద్ద మహానిర్మాణం సముద్రం పైన చేయడం అన్నది మాత్రం అసాధ్యమని అనిపిస్తుందమ్మా. అసాధ్యం కాదు, రాముడు చెప్పింది ఏమిటంటే అసాధ్యమైనటువంటివి కూడా మానవుడు చేయగలడు. ఎప్పుడైతే రావణ సంహారం తర్వాత సీతమ్మ వారిని ఆయన తీసుకెడుతూ ఉంటాడో అప్పుడు ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, ఘన విజయాన్ని సాధించావు, దుర్మార్గుడైనటువంటి రావణుణ్ణి మట్టుపెట్టావు, సీతమ్మ వారిని ఆచరణ నుంచి విడిపించావు, చాలా సంతోషం, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. అంటే మనకి చాలా ఆశ్చర్యంగాను, రాముడు అంటే ఇలా ఉండాలి అంటే ఎవరైనా కూడా రాముడిలాగా ఉండాలి అని అనిపిస్తుంది.